శారీలోని బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడైతే క్లాత్ అయితే మిగిలింది. ఆ క్లాత్తో ఇలా శారీ టాజిల్స్ అనేవి రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా 3.5 ఇంచు వెడల్పు, 3.5 ఇంచు స్ట్రేట్గా అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. శారీ టాజిల్ చేసుకోవాలంటే 13 పీసెస్ కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే శారీ పళ్ళుకి అయితే సరిపోతాయి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. నాకైతే 15 పీసెస్ వరకు అయితే వచ్చాయి. ఇలా ఒక పీస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని దీన్ని అయితే ఇలా రివర్స్ తీసామంటే చూడండి ఇలా డ్రాప్ షేప్లో అయితే ఫామ్ అయిపోతాయి. ఇలా అన్నీ రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక సూది దారాన్ని అయితే తీసుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇలా ఎక్కించుకోవాలి. నెక్స్ట్ ఇటువంటి చిన్న బీడ్స్ని అయితే ఇలా ఎక్కించుకున్నాను. మన దగ్గర ఏ బీడ్స్ ఉంటే అవి అయితే ఇలా ఎక్కించుకోవచ్చు. ఇలా అయితే ఎక్కించుకున్న తర్వాత సారీ పళ్ళు సైడ్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్లో అయితే ఇంకోటి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలానే అన్నీ అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా చాలా సింపుల్గా శారీలోని బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎక్కువగా మిగిలితే మనం శారీ టాజిల్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు.